కూరగాయలే ఏంటి కూరగాయలు అమ్ముకుంటుందని చూస్తున్నారా? ఏం చేస్తామండి, ఎలాగో హైక్ ఇవ్వట్లేదు. ఇంకా చిట్టి పికిల్స్ కొనాలంటే ఈ మాత్రం ప్రాక్టీస్ చేయాలి కదా, అందుకే కూరగాయలు అమ్మడం అయితే ప్రాక్టీస్ చేస్తున్నాను. వీడియో చివరి వరకు అయితే చూడండి, మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం తెలియబోతుంది. లెట్స్ గెట్ ఇన్ టు ద వ్లాగ్. హాయ్ గాయ్స్, ఇప్పుడే ఆఫీస్ నుంచి అయితే వస్తున్నాను. మా ఫ్రెండ్స్ ఏమో ముందే కాల్ చేసి చెప్పేశారు సంతకి వెళ్ళాలి అని చెప్పి. సంతలో ఏముంటుంది అని అయితే ఎగ్జైట్మెంట్ చాలా మందికి ఉంటుంది కదా. సో ఆల్మోస్ట్ ఇంకా రెడీ అయిపోయి వచ్చేసామన్నమాట సంతకి. ఎటు చూసినా షాప్స్ ఉన్నాయి, అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం వెజిటేబుల్ షాప్స్ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఆర్గానిక్కే. స్విగ్గీ, ఇన్స్టామార్ట్ అండ్ జెప్టోలో వెజిటేబుల్స్ ఆర్డర్ పెట్టుకోవడం కంటే కూడా ఎవ్రీ వీక్ ఇలా సంతకు వచ్చి మనం వెజిటేబుల్స్ కొనుక్కుంటే చాలా ఫ్రెష్గా ఉంటాయి అండ్ ఆర్గానిక్ అనే ఫీల్ వస్తుంది అన్నమాట. మేము ప్రతి వీక్ అయితే వచ్చి ఏం తీసుకోము, కాకపోతే ఎప్పుడైనా ఇలా ఖాళీ ఉంది అంటే మాత్రం కన్ఫామ్గా సంతకు వస్తాము. ఇది హైదరాబాద్లో ఉండే సంత అన్నమాట. ఇక్కడ దొరకని వస్తువే ఉండదు. వెజిటేబుల్స్ కానీ, జింజర్ కానీ, గార్లిక్ కానీ, ఇంకా అలా ఫ్రూట్స్ కానీ, ఫ్లవర్స్ కానీ, స్పైసెస్ కానీ మొత్తం అన్నీ దొరికేస్తాయి అన్నమాట. సాటర్డే జరుగుతుంది ఈ సంత. మనకి ముక్కలేందే ముద్ద దిగదు కాబట్టి ఎవ్రీ వీక్ చికెన్ అయితే ఉండాలి, వీక్కి 2 times ఉండాలి. ఇంకా మెయిన్లీ ఇంపార్టెంట్ స్పైసెస్ కదా, సో ఆ స్పైసెస్ అయితే చాలా తీసేసుకున్నాము. అండ్ ఇలా నడుస్తూ వస్తున్నాం అన్నమాట. చాలామంది సెల్లర్స్ అయితే ఉంటారండి. అన్నీ తీసుకొని ఇంటికి అయితే వచ్చేసాను. మీకు ఇంపార్టెంట్ విషయం చెప్తా అని చెప్పాను కదా, అదేంటంటే మనం ఆర్గానిక్ వెజిటేబుల్స్ కావాలి అని వేలు పెట్టయితే కొంటాము. చాలా దగ్గర అవైలబుల్గా ఉన్నాయని నాకు తెలిసి ఇలా సంతలో వచ్చి కొనుక్కోవడం కొంచెం బెస్ట్ అండి. ఎందుకంటే వీళ్ళు డైరెక్ట్గా రైతుల దగ్గర నుంచి తీసుకొచ్చి అయితే మనకైతే అమ్ముతారు. ఎక్కువ పెస్టిసైడ్స్ అలా ఇలా ఏం ఉండవు. నాకు తెలిసి ఇదే బెస్ట్ ఆప్షన్ అనుకుంటా. కొంచెం ఇప్పుడైతే ఈ వెజ్జీస్ అన్నీ అయితే తీసుకొని వచ్చాను, కొన్ని వెజ్జీస్. ఇంక ఇవన్నీ ఇలా ముందు పెట్టుకొని షో ఆఫ్ చేస్తున్నాను. చూస్తున్నారా? ఏం లేదు, మీకైతే చూపిస్తున్నాను ఏమేమి వెజ్జీస్ తీసుకొచ్చాను అనేది. ఒక 2 weeksకి అయితే సరిపోతాయి మాకు ఈ వెజ్జీస్ మొత్తం వచ్చేసి. ఇంక వీటిలన్నిటిని ఫ్రిడ్జ్లో ఆర్గనైజ్ చేయాలన్నమాట. ఇంకా కవర్స్ అన్నీ ఓపెన్ చేసేసి ఇంకా ఫ్రిడ్జ్లో కూడా ఆర్గనైజ్ అయితే చేసేసాము. ఇవే మేము తీసుకొచ్చుకున్న కూరగాయలు. అండ్ ఇప్పుడు ఫ్రిడ్జ్లో చూడండి ఆర్గనైజ్ అయితే చేసేసాము. కొంచెం నీట్గా సర్దింది మా ఫ్రెండ్ అయితే, బట్ నాకు అసలు ఓపిక లేదు. వీడియో షూట్ చేసుకోవడానికి ఓపిక ఉంటుంది, కానీ ఇలాంటి పనులు చేయాలంటే మాత్రం నాకు అస్సలు ఓపిక ఉండదు. అండ్ చాలా స్పైసెస్ కూడా తీసుకున్నా అని చూపించాను కదా, ఇవే ఆ స్పైసెస్ అన్నమాట. చాలా స్పైసెస్ తీసుకున్నాను, ఆల్మోస్ట్ ఒక 15 packets వరకు తీసుకొని ఉంటాను నేను. చాలామంది రైతులకి చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు కదా, మన తరపున మనం ఏదైనా సపోర్ట్ చేయాలంటే ఇలా సంతలకు వెళ్ళి వెజ్జీస్ కొన్నందువల్ల మనమైతే ఎంతో కొంత హెల్ప్ చేయగలుగుతామండి. ఎందుకు అని అంటే వీళ్ళు డైరెక్ట్ సెల్లర్స్ వచ్చేసి రైతుల దగ్గర నుంచి అయితే తీసుకొస్తారు కాబట్టి మనం వీళ్ళ దగ్గర నుంచి కొనుక్కున్నప్పుడు వాళ్ళకు కూడా కొంచెం పెట్టుబడి అదంతా బాగుంటుంది. మీకు కానీ ఈ సంత వీడియో కానీ నచ్చినట్టుంటే, లేదా నా వీడియోస్ ఏమైనా మీకు నచ్చుతుంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకైతే కమెంట్ చేయండి, నేను అలాంటి వీడియోస్ చేయడానికి కన్ఫర్మ్గా ట్రై చేస్తాను. ఇట్లు మీ బంగారు తల్లి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.